నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు వచ్చేసి చిలకలూరుపేట అలాగే పరుచూరు మధ్యలో ఉన్నటువంటి ఎద్దనపూడి అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ మనతో ఒక 40 ఎకరాల వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు రాధాకృష్ణ గారు అయితే ఉన్నారు. ఈయన రీసెంట్గా మనవి ఈ గ్రోస్ట్రో శక్తి అలాగే పూతలో కానీ లేకపోతే ఈ చెట్లకు తెగుళ్ళు పురుగుల కోసం అయితే ఇక్కడ సెబ్రీ 555 అయితే వాడటం జరిగింది. ఈ సెబ్రీ 555 కానీ లేకపోతే మనం గ్రోత్ ప్రమోటర్స్ కానీ వాడక ముందు వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లా ఉంది, అసలు ఇంతకుముందు ఈ సంవత్సరం వాడారు కానీ ఇంతకుముందు వాడలేదు, అప్పుడు ఎట్లాంటి రిజల్ట్ వచ్చినాయి, లేకపోతే దిగుబడులు ఎట్లా ఉన్నాయి, ఈ వాడిన తర్వాత దిగుబడి ఎట్లా ఉండొచ్చు అన్ని విషయాలు కూడా మనం రైతు రాధాకృష్ణ గారిని అయితే అడిగి తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో రైతు రాధాకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏ విధంగా పనిచేశాయి, అలాగే ఈ మినుము కానీ పెసర కానీ ఈ మందుల ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే రాధాకృష్ణ గారు, మొత్తం మీరు అసలే ఎంత వ్యవసాయం చేస్తుంటారు? ఇన్ని ఎకరాల్లో ఏమేమి పంటలు వేస్తారు? సొంతం వరకేనండి, 40 ఎకరం చేస్తుంటాను. ఇంతకుముందు బాగా మొత్తం శనగ వేసుకుంటా వచ్చేవాళ్ళమే. దాదాపు మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి 35-40 సంవత్సరాల నుంచి శనగ వేసుకుంటా వస్తున్నాం. ఆ శనగ అనేది ఇక దాని టైం మరి ఏమో కానీ తెగుళ్ళు వచ్చేసి పూర్తిగా 1 ఎకరం 2 ఎకరాలు ఎండిపోతా వస్తుంది. ఇక దాని నుంచి మనం ఏదైనా కానీ వేరే కొత్త దానికి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఈ పెసరా మినుముకి వచ్చామండి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మినుము పెసర పండిస్తున్నారండి? మనం 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఓకే, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ మినుము పెసరలో ఎకరానికి ఎంత దిగుబడులు తీశారు? మనం 7 నుంచి 8 క్వింటాల దాకా తీసామండి. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత రావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకొక కింట అదనం రావచ్చు అని ఎదురు చూస్తున్నాం. ఇంకొక కింట. ఓకే, అసలు ఇప్పుడు మీరు మనం చెప్పినటువంటి మందులు వాడారు కదా, అసలు ఏమేమి మందులు వాడారు, అటు ప్రభావం ఎట్లా ఉంది, ఏ టైంలో వాడారో చెప్తారు? అవునవును, మనం వాస్తవంగా ఇదివరకు అయితే మనం ఏదో మనం వెళ్ళి ఫెర్టిలైజర్ షాప్లో వాళ్ళు ఇచ్చింది ప్రొక్లైమ్ కానీ ఇలాంటివి వాడుతూ వచ్చేవాళ్ళమే. ఇప్పుడు ఏమైందంటే ఇక మీకు ఫోన్ చేసిన తర్వాత మొన్న దీంట్లో చూసి మీరు సెబ్రీ కూడా వాడమని చెప్పారు. తర్వాత ఏమన్నా అంతకుముందు నేనేమన్నా ఈ గ్రోస్టర్ అనేది శక్తి అనేది వాడుతూ వచ్చాను. దాని ప్రమేయం కానీ దీని ప్రమేయం కానీ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అయితే పైరు కూడా బాగా గ్రీనిష్ వచ్చి ఫ్లవరింగ్ లో దీనికి ఏంటంటే పూతల పురుగు అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. అది కంట్రోల్ కావటానికి కొంచెం ఉపయోగపడింది, బాగానే పర్వాలేదు. ఓకే, ఎకరానికి అసలు ఎన్ని విత్తనాలు వేసారండి? ఇది వచ్చేసరికి 12 నుంచి 13 కిలోలు వేసేవాళ్ళం. పెసలైనా మినువులైనా? ఓన్లీ పెసర. ఓకే, మినువుల వరకు 10 కిలోలే పెట్టాము. ఓకే, మినుము ఎన్ని ఎకరాలండి, పెసర ఎన్ని ఎకరాలండి? అది 20, ఇది 20 దాకా. ఓకే సార్, నాటి ఎన్నాళ్ళు అవుతుంది ఇప్పుడు? దీని పంట వయసు ఎంత? నవంబర్ 20 వేసాం. ఇప్పటికి ఇది 60 రోజులు దాటి 70 రోజులు సుమారుగా అయింది. ఇంకా వాళ్ళు చెప్పటం అయితే కాల పరిమితి 70 నుంచి 85 రోజులే చెబుతుంటారు ఈ రెండింటికి. కానీ మనకి కింద ఉన్న భూమిలో ఉన్న తేమను బట్టి ఒక 10 రోజులు ఎక్స్టెన్షన్ అవుతా వస్తుంది. 90 రోజుల నుంచి 110 రోజులు 100 రోజులు కూడా వస్తా వస్తుంది. ఫస్ట్ మీరు శక్తి స్ప్రే చేశారు కదండి, ఎంత వయసు అప్పుడు స్ప్రే చేశారండి? అది స్ప్రే చేయటం వల్ల ఏం జరిగింది? శక్తి మనం వచ్చేసరికి ఒక 35 రోజులు ఆ టైంలో శక్తి. ఓకే, అది కూడా బాగా గ్రీనిష్ వచ్చి ఫ్లవరింగ్ టైంలో కొంచెం బాగా ఫ్లవరింగ్ అది బాగా వస్తా వచ్చేది. ఓకే, అది బలానికి ఉపయోగపడింది. కొమ్మ చేయటం కానీ ఏమన్నా సైడ్ కొమ్మలు రావడానికి కూడా ఉపయోగపడతా వచ్చింది. ఓకే, దానివల్ల గ్రీనిష్ కూడా ఉండి మనకి అంటే ఇదంతా తెగుళ్ళు బొగుళ్ళు తట్టుకోవటానికి ఇక తర్వాత మీకు ఫోన్ చేశాను. దానికి దేనికి పోదామంటే మీరు సెబ్రీ రికమెండ్ చేశారు. దీనికల్లా దోమ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ దోమ తెల్ల దోమ పచ్చ దోమ అది కంట్రోల్ అయ్యి మరలా కూడా మనకి ఈ తెగుళ్ళు కూడా ఎల్లో మజాయిక్ లైన్ కూడా ఉంటాయి. అలాంటి ఎక్కువ వచ్చింది. అది అనేది లేకుండా మనకి గ్రీనిష్ వచ్చింది. ఈ సెబ్రీ వాడిన తర్వాత కూడా గ్రీనిష్ వచ్చింది, బాగానే పనిచేసింది. ఓకే, మీరు ఫోన్ చేసినప్పుడు ఇది బూడిద తెగులు కూడా కనపడుతుంది అన్నారు. అవును, అది కూడా అంత లేదండి. ఆ ఎఫెక్ట్ ఓన్లీ 40 రోజుల లోపల అయితేనే కొంచెం ఎక్కువ కనపడింది. ఇక తర్వాత నుంచి కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. మొత్తం ఆల్ ఇన్ వన్ గా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీరు 10 లీటర్లు వాడి చూసారు, 2-3 రోజులకి రిజల్ట్ ఎలా అవుతుందో మళ్ళీ ఆర్డర్ పెట్టారు. అవును, మరలా ఆర్డర్ పెట్టారు. మీకు రిజల్ట్ వాడిన వెంటనే ఎన్ని రోజులకి ఎగ్జాక్ట్ ఆర్డర్ తెలిసింది? అసలు ఏం గమనించారు? మనకి 4 రోజుల టైంలో 3 నుంచి 3వ రోజు 4వ రోజు నుంచి ఎఫెక్ట్ కనపడతా వస్తుంది. అయితే పైరు బాగా గ్రీనిష్ వచ్చి అదే దోమ అది కదిలితే తెలిసిపోయింది కాబట్టి ఆ దోమ కూడా లేకుండా గ్రీనిష్ వచ్చింది. ఫ్లవరింగ్ కూడా బాగా నీట్గా వచ్చేది. ఓకే, ఫ్లవరింగ్ కూడా నీట్గా వచ్చేది.
ఆ ఉన్న ఫ్లవరింగ్ మరలా పిండి కావటం, పిండిది కొంచెం గింజ ఊరటానికి కూడా ఇది ఉపయోగపడుద్ది అని చెప్పారు. అట్నే కొంచెం బాగానే ఉపయోగపడుతుంది. ఓకే, మీరు గ్రోస్టర్ కూడా వాడారు కదా, గ్రోస్టర్ వల్ల ఏం ప్రయోజనం పొందారు? అది కూడా బాగా గ్రీనిష్ వచ్చింది. గ్రీనిష్ కూడా బాగా వచ్చి గ్రోస్టర్ కూడా వేసుకోదగిందండి. ఎప్పుడైనా కానీ గ్రోస్టర్ వాడాలి, అది కూడా వాడాలి. అది వాడి ఏదైనా కానీ మన కింద నుంచే తెగుళ్ళు రాకుండా ఉండాలంటే ఈ మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వటం వల్లనే మనకి బాగా నీట్ గా వస్తుంది, బలంగా వస్తుంది. ముందు జాగ్రత్త పెడితే ఇంకా బాగా నీట్ గా ఉంటది. ఓకే సార్, ఇప్పుడు మీరు గత సంవత్సరం ఈ వాడలేదు ఈ ప్రోడక్ట్స్ ఏమి, వాడిన దానికి వ్యత్యాసం ఏం గమనించవచ్చు? ఏదైనా కానీ అప్పట్లో బలం లేకుండా పైర్లు కొంచెం తొందరగా తిరగబారటం ఇట్లా జరిగేది. ఇప్పుడు అట్లా లేకుండా నిలబడుతున్నాయి పైర్లు. పైరు ఎంత నిలబడితే అంత దిగుబడి రావడానికి వీలు ఉంటుంది. అవును, కాబట్టి కొంచెం నీట్ గానే ఉంది. గ్రీనిష్ గా ఉండటం వల్ల గింజ బిగవటానికి కూడా ఉపయోగపడుద్ది. అదే కదండి, ఇది కిరణజన్య సంయోగక్రియ జరగటం, ఇది ఆకులు కూడా జరగటం అనేది ఉంటది కదా. అవునవును. శక్తి ఎకరానికి లీటర్ వాడారా? ఎకరానికి శక్తి అంతేనండి. ఓకే, గ్రోస్టర్ కూడా అంతే లీటర్ చొప్పున వాడారు. సెబ్రా 555 వచ్చేసి ఎకరానికి 1/2 లీటర్ లెక్కన. అంతే. రాధాకృష్ణ గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ 35 రోజులకి శక్తి వాడారు, ఎకరానికి లీటర్ చొప్పున. మళ్ళీ 50 రోజులు ఆ టైంలో గ్రోస్టర్ వాడారు. అయితే మీకు ముందే వాడాలి కానీ సెబ్రా 555 గురించి మీకు తెలియక 50-55 రోజులప్పుడే ఇది కూడా వాడారు. ఓకే, ఇది వచ్చేసి ఎకరానికి డోసేజ్ ఎంత అండి వాడింది? ఎకరానికి ఇప్పుడు వచ్చేసరికి మామూలుగా 1/2 లీటర్ వచ్చేసరికి 200 లీటర్ల నీళ్ళకి. అట్లాంటిది మనకి ఇది వచ్చేసరికి 3 ఎకరాలు సుమారుగా ఉందనుకోండి, 400 లీటర్లు సరిపోయింది. ఓకే, అప్పుడు 300 ml అలా సరిపోయింది అనమాట. 300-350 ml సరిపోయింది. మీరు రెగ్యులర్ గా వాడే మందులకి ఈ మందులకి ఖర్చులో కానీ ఏమైనా వ్యత్యాసం ఉందా? ఖర్చులో చాలా తేడా వచ్చింది. ఇప్పుడు మనం ట్రిప్కి మనం కెమికల్గా కొనుక్కొచ్చామంటే దోమకోటి, మరి తెగులుకోటి, ఇలానే పురుగుకోటి వాడాల్సిందే. వీటికి ఎవరికైనా తెలిసిందే, ఇది వేసే వాళ్ళకి. అవును, అలాంటిది మనం ఇది అన్నిటికీ పనికి వచ్చిందని చెప్పారు కాబట్టి వాడాం. మనకేం రిజల్ట్ బాగానే అనిపించింది, నీట్ గానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఇంకా అప్పుడు ఆ 3 రకాలు వేయాలంటే మనకి చాలా ఖర్చు అయింది. ఓకే, ఇప్పుడు దోమ మందు ఆడాలంటే లీటర్ వచ్చేసరికి 2000 దాకా ఉంటాయి. ఓకే, ఇక తెగులు మందు ఉన్నాయి, అది మనం ప్రయాక్సర్ అనేది వాడుతుంటాం, ఏది కంపెనీది. అది వచ్చేసరికి 360 ml 2300 అలా. మరి పురుగు మందు ఉంది, ఒక 100 ml బుడ్డి ఇవాళ 1000-1200 అమ్ముతుంటారు. అన్నిటికీ ఇది ఒకటే మందు, అన్నిటికీ ఒకటే మందు. 700 రూపాయలకి అయిపోయింది. అది పురుగుకి, తెగులకి, దోమకి. అయితే పెరుగు అది కలుపుకోమంటారుగా, ఇక పెరుగు కూడా కలుపుకుంటే 1000 రూపాయలు అయిపోయింది. అది కలిపి వాడామన్నమాట. సార్, మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి మీరు వాడినటువంటి ప్రోడక్ట్స్ ఎంతవరకు వాడుకోమని రికమెండ్ చేస్తారు చెప్పండి? ఇది వాడుకోదగిందేనండి, ఏం ఇబ్బంది ఏం లేదు. 90% వాడుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. వాడుకున్నందువల్ల మేలే కానీ దీనికి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏం లేవు కదా. అవును, కాబట్టి ఖచ్చితంగా వాడుకోవటానికి. రెండోది మినువులు, పెసలు అనేది అంతా తినే ఫుడ్, రసాయనాలు వేయటం వల్ల మన ఆరోగ్యం దెబ్బతిన్నట్టు. వాస్తవంగా మన ఇంట్లోకి మనం వాడుకోవాలంటే మన ఫుడ్ తినాలిగా వాస్తవంగా. అవును, ఏమన్నా మరి 100 ml లో మరి అంత కెమికల్ కలిపితేనేక మరి ఇవన్నీ ఆగుతుంది. ఇది లేకుండా ఇది మన చేతులతో తయారు చేసుకున్న దాన్ని మన కెమికల్ లేకుండా ఆర్గానిక్ లెక్క బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఓకే సార్, ఇబ్బంది ఏమి లేదు. థ్యాంక్స్ అండి, నమస్తే. ఫ్రెండ్స్, చూశారు కదా, రాధాకృష్ణ గారు అయితే కనుక 3 సంవత్సరాల నుంచి మినువులు, పెసర అయితే సాగు చేస్తున్నారు. గతంలో అయితే కనుక శనగ సాగు చేసేవాళ్ళు. గత సంవత్సరం అయితే కనుక ఈ మినువులు, పెసర అయితే ఒక 7 బస్తాల వరకు వచ్చాయంట. ఇప్పుడు 8 అట్లా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి మొత్తం నురిస్తే కానీ తెలియదని చెప్తున్నారు. అయితే ఈయన 35 రోజులప్పుడైతే కనుక శక్తి ఎకరానికి లీటర్ చొప్పున స్ప్రే చేశారు. అలాగే 50 రోజులప్పుడైతే కనుక గ్రోస్టర్ స్ప్రే చేయడం జరిగింది ఎకరానికి లీటర్ చొప్పున. అంతకుముందు వేరే కెమికల్స్ అయితే వాడటం జరిగింది, ఎందుకు పురుగుకి, దోమకి, తెగులకి. అవి ఏంటంటే వాడినా సరే మళ్ళీ రావడం, ఖర్చు పెరిగిపోవడం వల్ల ఏ మందు వాడితే బాగుంటుందని చెప్పినప్పుడు సెబ్రా 555 రికమెండ్ చేసినప్పుడు ఇది వాడి చూశారు. ఇది వాడిన తర్వాత రిజల్ట్ బాగుంది. అలాగే దోమ అనేది అసలు ఎక్కడ కనపడలేదు. రెండోది దోమ వల్ల పల్లాకి ఎక్కువ వచ్చి అంత ఆకంత పసుపు రంగు మాతో, అలాగే చెట్టు త్వరగా మాడిపోవడం లాంటివి జరిగేది. దానివల్ల దిగుబడి కూడా తగ్గేదని చెప్తున్నారు. ఇది వాడిన తర్వాత అయితే ఇంతవరకు మొత్తం కూడా ఇంకా చెట్టు పచ్చగానే ఉంది, ఇంకా పూత మీద అంతే ఉంది, పూతలో పురుగు లేకపోవడం అంతా అన్ని రకాలుగా కానీ ఒకటే మందు అయితే పనిచేస్తుందని చెప్పేసి రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ఈ ప్రోడక్ట్స్ ఎవరైనా వాడాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.